తాడిపత్రిలో మరోసారి హై డ్రామా నెలకొంది. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించడం గమనార్హం. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రికి రావాలని పెద్దారెడ్డికి పోలీసులు చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందిస్తూ దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు. కానీ లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో మరోసారి హై డ్రామా నెలకొంది. తాజాగా తాడిపత్రి వదిలి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కేతిరెడ్డిని తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించడం గమనార్హం. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అనంతరం తాడిపత్రికి రావాలని పెద్దారెడ్డికి పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి స్పందిస్తూ దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని కోరారు. కానీ లేఖ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. దేవిక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నిసార్లు తన సొంత నియోజకవర్గాల్లోకి వెళ్లాలని ప్రయత్నించినా అది వీలు కాలేకపోయింది. కానీ మొట్టమొదటిసారిగా నిన్నటి రోజున ఎస్పీ అనంతపురం ఎస్పీ గారి పర్యవేక్షణలో ఆయన అయితే మొట్టమొదటిసారిగా నిన్న తాడిపత్రిలోకి వెళ్లారు. అంటే దీనిపైన ఏదైతే తాడిపత్రిలో పోలీసులు స్వయంగా వెళ్లి తన ఇంటి దగ్గర వదలాలంటూ అయితే సుప్రీంకోర్టు అయితే జారీ చేసిన ఆదేశాల మేరకు పోలీసులు అయితే దాన్ని అమలు చేశారు. కానీ ఈ నెల 10వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా 10వ తేదీన అనంతపురంలో భారీగా సభ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలోనే ఒకవేళ పోలీసులు మొత్తం ఆ ఏర్పాట్లు అక్కడ బందోబస్తులో ఉంటారు కాబట్టి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు అక్కడ జరగకూడదు, జరిగే సందర్భం ఏదైనా వస్తుందనే ఉద్దేశంతో దాదాపు ఆ పోలీసులు అయితే నిన్న వదిలే సమయంలోనే ఎస్పీ గారు ఒక మాట తీసుకోవడం జరిగింది. కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఈ ముఖ్యమంత్రి పర్యటన అయ్యేంత వరకు తాడిపత్రి తాత్కాలికంగా వదిలి వెళ్లాలంటూ సూచించడం జరిగింది. దానికి ఆయన కూడా అంగీకరించడం జరిగింది. అయితే ఏదైతే ఈ సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రిలో కొద్ది రోజులు మాత్రమే ఉండకూడదు, ముఖ్యమంత్రి పర్యటన సమయంలో బలగాలు మొత్తం అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి అదే సమయంలో తాడిపత్రిలో కొన్ని ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంటుంది అని భావించిన పరిస్థితి. దీంతో పెద్దారెడ్డి తాత్కాలికంగా తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని స్పష్టంగా చెప్పారు. పర్యటన ముగిసిన తర్వాత అయితే తాడిపత్రికి రావచ్చని కూడా సూచించడం జరిగింది. అయితే ఈ పరిణామంపై పెద్దారెడ్డి వెంటనే స్పందించి తనకు ఒక లిఖితపూర్వక లేఖ కూడా కావాలని పోలీసులను అయితే కోరడం జరిగింది. పోలీసులు అయితే లిఖితపూర్వక లేఖ ఇవ్వడానికి నిరాకరించారని మనకున్న సమాచారం. మొత్తం మీద చూస్తే దేవిక తాడిపత్రిలో మళ్ళీ రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పెద్దారెడ్డి తాత్కాలికంగా వెళ్లిపోవాలని పోలీసులు అయితే సూచించారు. మరోవైపు ఆయన లిఖితపూర్వక ఆదేశాలు కూడా కావాలంటూ కోరడం జరిగింది. ఈ రెండు అంశాల పట్టణంలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.